రైతన్నలకు నమస్తే. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. కొన్ని జిల్లాలు ముందున్నాయి, కొన్ని జిల్లాలు వెనక ఉన్నాయి. మరొక అంశం అంటే అధికార నిర్లక్ష్యంతో కూడా కాస్త ఆలస్యంగా నడుస్తుంది కొనుగోళ్లు. ప్రభుత్వం కూడా గత ఏడాది కంటే ఎక్కువగా సేకరించినప్పటికీ ఇంకా సేకరించేది చాలా కొన్ని లక్షల టన్నులు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 21 లక్షల టన్నులు సేకరించింది. దీనికి సంబంధించిన వివరాలని చూద్దాం. వానాకాలం వడ్లు మార్కెట్లకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 23 నాటికి కొనుగోలు వివరాలను పౌర సరఫరాల సంస్థ వివరించింది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, రైతుల నుంచి కొనుగోలు చేసినట్టుగా ధాన్యం ఇప్పటి వరకు 21 లక్షల టన్నులు అన్నట్టు. 21 లక్షల టన్నులు. వీటి విలువ వచ్చేసి 5,000 కోట్లు. 5,000 కోట్ల విలువ 21 లక్షల టన్నులకు. గత ఏడాది ఇదే సమయానికి ఎంత సేకరించారు అంటే 20 లక్షల టన్నులు. ఇప్పుడు సుమారు 22 లక్షల టన్నులు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, గత ఏడాది కంటే ఎక్కువగా ధాన్య సేకరణ జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశారు. దాంతోపాటు రైతులకు చెల్లించింది 2,760 కోట్లు. మరొక 2,279 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అంటే జనరల్గా 8,066 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 7,990 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే నిన్నటి వరకు మొన్నటి శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మంది రైతులకు, అంటే 3.5 లక్షల మంది నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టింది ప్రభుత్వం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశారు. గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు తగ్గినటువంటి జిల్లా ఏంటి, పెరిగిన జిల్లాలు ఏందో చూద్దాం. నల్గొండ జిల్లా. ఇది గత ఏడాది. ఈ కలర్ ఉన్నది గత ఏడాది. ఈ కలర్ ఉన్నదేమో ఈ ప్రస్తుతం ఏడాది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం వెనకబడ్డది. ఏది ధాన్యం కొనుగోలు విషయంలో నల్గొండ వెనకబడ్డది, సూర్యాపేట వెనకబడ్డది, యాదాద్రి జిల్లా వెనకబడ్డది. ఈ 3 జిల్లాలో రైస్ మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు ఈసారి రైతుల నుంచి పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా చేయలేదు. ఇక్కడ చేసిరు. మళ్ళా నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కామారెడ్డి సెకండ్ ప్లేస్లో ఉంది, జగిత్యాల 3వ ప్లేస్లో ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఈ 3 జిల్లాలు చాలా ముందున్నాయి. ధాన్యం సేకరణ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే నల్గొండ జిల్లా ఈసారి 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. తొలి 2 స్థానాల్లో మరి ఏది ముందున్నాయంటే నిజామాబాదు, తర్వాత కామారెడ్డి 2 జిల్లాలు ముందున్నాయి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, అంటే ధాన్య సేకరణ, ధాన్యం కొనుగోలు చేసేటువంటి అంశంలో. ఆదిలాబాద్ జిల్లా 79 లక్షల విలువైన ధాన్యం కొనుగోళ్లతో ఆఖరు స్థానంలో ఉంది. ఇవి వెనకబడ్డది వేరు, ఇది ఆఖరి స్థానంలో. ఎందుకంటే అక్కడ ఏమంటారు, వరి పంట తక్కువగా పండిస్తారు కదా, అట్లా. 1.23 కోట్లతో భూపాలపల్లి, ఆ తర్వాత గద్వాల జిల్లా 3.37 కోట్లతో, వికారాబాద్ జిల్లాలు కూడా వెనకంజలో ఉన్నాయి. ఈ జిల్లాలు అంటే ఇక్కడ పంట తక్కువ, ఏది వరి పంట తక్కువ, మిగతా పంటలు పండిస్తారు వాళ్ళు, సోయా అట్లాంటివి. ఆసిఫాబాద్ జిల్లాలో 34 కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇక్కడికి ఇంకా ధాన్యం తీసుకురావట్లేదు. ఈ జిల్లాల రైతులు అంతా సన్న రకాలే సాగు చేశారు. మరి సన్న రకాలు ఎందుకు సాగు, ఒక నెల రోజులు తేడా ఉంటుంది దొడ్డోడ్లకు సన్నోడ్లకు, అంటే లేటుగా పండుతాయి. అందుకే కాస్త మార్కెట్ తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది. ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో ఈ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదని తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే, ఆసిఫాబాద్ జిల్లాలో ఎందుకు తీసుకురావట్లేరు మరి ఐకేపీ సెంటర్ల కంటే, అక్కడ ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువ అమ్ముతున్నారు. దాంతో వీళ్ళు ప్రభుత్వ ఐకేపీ సెంటర్లకు తీసుకురావట్లేదు. దాంతో సన్న రకాలను అనేది ఉన్నటువంటి ఒక సమాచారం అన్నట్టు. అట్లా ఈ విధంగా ధాన్యం కొనుగోలులో ఊపందుకున్నాయి. త్వరగా చేపట్టాలి, ఎందుకు వెంటనే చేపట్టాలి, లేదంటే కళ్ళాల్లో తడిచేయడానికి అవకాశాలు ఉంటాయి. వచ్చిన దాన్ని వచ్చినట్టు కొనుగోలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది, లేదంటే అన్యాయం జరుగుతుంది రైతులకు.
వాళ్ళు 6 కాలం కష్టపడి 6 నెలలు మొదలు పెడితేనే ఒక కారు వరి పంట వస్తుంది చేతికి. 6 నెలలు కష్టపడాలి. సో మరి 6 నెలల కష్టం వర్షం పాలయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు జాగ్రత్తగా ముందు చూపుతోటి కొనుగోలు చేయాలని చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ రైతన్నులారా.